హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో భయంకరమైన హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇది మా ఊరిలో ఉండే ఒక ఆటో డ్రైవర్ ద్వారా నాకు తెలిసిన యథార్థ సంఘటన. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. నా పేరు రూపనాథ్. మాది అస్సాంకి దగ్గరలో ఉన్న ఒక గిరిజన తాండా. నేను ఆటో నడుపుతూ ఉంటాను. మా ఊరు నాగరిక ప్రపంచానికి దూరంగా అడవికి దగ్గరగా ఉంటుంది. మా ఊరి నుండి సిటీకి వెళ్ళాలంటే అడవి మధ్యలో ఉన్న హైవే మీద 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇరువైపులా దట్టమైన అడవి, మధ్యలో నల్లని రోడ్డు. పగటిపూట ఎంత అందంగా ఉంటుందో చీకటి పడితే అంతే ప్రమాదకరంగా మారుతుంది. కారణం దౌలా అనబడే భయంకరమైన వికృత రూపం కలిగిన ఒక రాక్షసి. పగటిపూట ఎవ్వరికీ కనిపించని ఆ రాక్షసి చీకటి పడగానే ఆ అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది. తెలియక రాత్రిపూట అటుగా ప్రయాణించే ఎంతోమంది దాని బారిన పడి విగత జీవులుగా మిగిలేవారు. అది మనుషుల్ని చంపే విధానం గురించి మా ఊళ్ళో రకరకాల కథనాలు వినిపించేవి. రాత్రిపూట అటుగా వెళ్లే వాహనాలపై వెదురు చెట్లను విసిరి ఆ వాహనాలకు ప్రమాదాలు జరిగేలా చేసేది. అందులోని ఆ ప్రయాణికుల్ని బయటకు ఈడ్చి వారి శరీరాలను తన పదునైన గోళ్లతో చీల్చేది. వారి శరీరం లోపల అవయవాలను బయటకు తీసి చెల్లా చెదురుగా విసిరి గుండెను మాత్రం పట్టుకెళ్ళిపోయేది. ఇంకా ఎన్నో రకాల కథనాలు వినిపించేవి. అందువలనే మా ఊరి వారెవ్వరూ సాయంత్రం 5 గంటలు దాటితే ఆ దారిలో ప్రయాణించేవారు కాదు. మా ఊరి బయట రోడ్డుకు ఆనుకొని ఉన్న నబజిత్ టీ హోటల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నేను, నా మిత్రుడు ప్రణబ్ ఆటోలు పెట్టుకొని అక్కడ కిరాయిల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. మా ఊరి మొత్తానికి మా 2 ఆటోలు మాత్రమే ఉండేవి. అందువలన మాకు కిరాయిలకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇలా మా దినచర్య గడుస్తూ ఉండేది. అది 1990వ సంవత్సరం ఆగస్టు నెల. ఒకరోజు మా ఊరిలోని ఒక ఇంట్లో పెళ్లితంతు ప్రారంభమైంది. ముహూర్తం రాత్రి కావడంతో ఆ ఇంటి పెద్ద పొరుగురు నుంచి వస్తున్న పెళ్లికొడుకు కుటుంబానికి వెలుతురు ఉండగానే ఊరు చేరుకోవాలని కబురు పంపాడు. కానీ చీకటి పడితే జరిగే ప్రమాదం గురించి మాత్రం చెప్పలేదు. సాయంత్రం కావస్తోంది, ఇంకా పెళ్లివారు రాలేదు. ఇక్కడ మాకు కంగారు మొదలైంది. ఎదురు చూసే కొద్దీ చీకటి ముంచుకొస్తుంది, కానీ పెళ్లివారి జాడలేదు. పూర్తిగా చీకటి పడిపోయింది. మాలో కొంతమంది కలిసి కాగడాలు పట్టుకొని ఊరు బయట రోడ్డు మీదకు వచ్చి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ రోజు పండు వెన్నెల కాస్తుంది. బయట చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. కొద్దిసేపటికి ఎదురుగా ఏదో వాహనం వస్తున్నట్టు కనిపిస్తుంది. అది కాస్త మా దగ్గరికి చేరుకునేసరికి మేమంతా ఊపిరి పీల్చుకున్నాం. అది పెళ్లివారి ట్రాక్టర్. దాని వెనుకే అందరం మళ్ళీ పెళ్లి ఇంటికి చేరుకున్నాం. మగ పెళ్లివారంతా ఒకరొక్కరుగా ట్రాక్టర్ దిగుతున్నారు. పెళ్ళికొడుకు తల్లిదండ్రులతో సహా అందరూ దిగారు, కానీ పెళ్ళికొడుకు మాత్రం కనిపించడం లేదు. పెళ్ళికూతురు తండ్రి ఉమేష్ పెళ్ళికొడుకు ఎక్కడా అని అడిగితే అతడు తన స్నేహితులతో వెనక జీపులో వస్తున్నాడని చెప్పారు. ఆ మాట విని తక్షణం ఉమేష్ ఉన్నపలంగా కుప్పకూలిపోయాడు. అది చూసిన పెళ్ళికొడుకు తరపు బంధువులంతా కంగారు పడి ఏమైందని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. ఇది దౌలా తిరిగే ప్రాంతమని తెలిసిన మరుక్షణం ఆ పెళ్లి బృందమంతా హడలిపోయారు. పెళ్ళికొడుకు తల్లిదండ్రులు నెత్తినోరు బాదుకుంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఇదంతా చూసిన ఉమేష్ పెళ్ళికొడుకును తీసుకొచ్చేందుకు సాయంగా రమ్మని ఊరి వాళ్లను బతిమాలుతున్నాడు. కానీ ఎవ్వరూ ధైర్యం చేయలేకపోతున్నారు. అతని బాధను చూసిన నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏది ఏమైనా ఆ పెళ్ళికొడుకును తీసుకురావడానికి నేను వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నాతో పాటు పెళ్ళికొడుకు తమ్ముడు వైభవ్, నా స్నేహితుడు ప్రణబ్, ఇంకా ఉమేష్ తమ్ముడి కొడుకు సోమనాథ్, నలుగురం కలిసి మా 2 ఆటోలు తీసుకొని బయలుదేరాం. మా ఆటోలు 2 ఆ ఊరు దాటి రోడ్డు మీదకి చేరుకున్నాయి. ఆ దారి వైపు చూస్తుంటే మా కాళ్ళు వణికిపోతున్నాయి. కానీ మొండి ధైర్యంతో ముందుకు పోనిచ్చాం. చుట్టూ అడవి దారిపై కాస్తున్న వెన్నెల. ఆ అడవి మధ్యలో నల్లత్రాచుల మెలికలు తిరిగి ఉన్న రోడ్డు. ఆ రోడ్డుపై మా 2 ఆటోలు తప్ప మరే ఇతర వాహనం కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. మా ఆటోలు వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయి. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ప్రయాణం మమ్మల్ని మరింత భయానికి గురి చేస్తుంది. మరికొద్దిసేపట్లో ఆ అడవి దారి మధ్యలోకి చేరుకుంటాం అనగా
నేను నడుపుతున్న ఆటోపై దబ్బమని శబ్దం. ఆ శబ్దానికి నేను తుళ్ళిపడ్డాను. నా చేతిలోని హ్యాండిల్ అదుపు తప్పడంతో ఆటో మెలికలు తిరిగిపోతుంది. అతి కష్టం మీద ఆటోని కంట్రోల్ చేశాను. ఇంతలో నా ఆటోలో కూర్చున్న వైభవ్ నా భుజంపై చేవేశాడు. నేను వేగం తగ్గించి వెనక్కి చూసేసరికి అతని కళ్ళల్లో ఏదో భయం కనిపిస్తుంది. అతను ఏం చూసి భయపడుతున్నాడు అని ముందుకు చూసిన నాకు ఎదురుగా ఏదో ఒక నీడ కనిపిస్తుంది. అది చూసిన నాకు ఒళ్ళు జలధరించింది. నా ఆటో పైన 4 కాళ్ళు 2 చేతులతో ఏదో ఒక ఆకారం నిలబడి ఉంది. నా వెనక వస్తున్న ప్రణబ్ గట్టిగా అరుస్తున్నాడు. నా చేతులు వణికిపోతున్నాయి. ఆటో మళ్ళీ అదుపు తప్పింది. ఈసారి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడి తిరగబడిపోయింది. మా వెనక వస్తున్న ప్రణబ్ గాడి వాళ్ళ ఆటో ఆపి మా ఆటోని పైకి లేపి నిలబెట్టారు. నాకు వైభవ్కు చిన్న చిన్న గాయాలు తగిలాయి. మా ఆటో స్టార్ట్ కావటం లేదు. మా ఆటోపై నాకు కనిపించిన ఆకారం ఎక్కడా లేదు. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని నా ఆటో అక్కడే వదిలి ప్రణబ్ గాడి ఆటో ఎక్కి అక్కడి నుంచి బయలుదేరాము. కొద్ది దూరం ముందుకు వచ్చేసరికి మాకు ఎదురుగా కొంచెం దూరంలో ఏదో వాహనం లైట్లు కనిపిస్తున్నాయి. కానీ అది కదులుతున్నట్లుగా లేదు. మా ఆటో ఆ వాహనాన్ని సమీపించింది. అది ఒక జీప్. కానీ అందులో ఎవ్వరూ లేరు. ఎటువంటి ప్రమాదం జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. బహుశా ఇది పెళ్ళికొడుకు వాళ్ళదే అయి ఉండొచ్చని మేము మా ఆటోలో తెచ్చిన కాగడాలు వెలిగించి నలుగురు 4 వైపులా వెళ్ళి వెతకాలి అనుకున్నాం. కానీ అది ప్రమాదం అనడంతో నలుగురు కలిసి వెతకడం ప్రారంభించాం. ఒకవైపు ఇంటి దగ్గర పెళ్లి వాళ్ళంతా గుండెలు అరచేత్తో పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. మేము మాత్రం ఆ రోడ్డు చుట్టుపక్కలే వెతుకుతున్నాం. కానీ అడవిలోకి వెళ్ళే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నాం. ఇంతలో సోమనాథ్ మాట్లాడుతూ, ఇలా ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. నాకు తెలిసి వాళ్ళు లోపలికి పరిగెత్తైనా ఉండాలి, లేదా అది వాళ్ళని లోపలికి ఈడ్చుకుపోయేనా ఉండాలి. మనం ధైర్యం చేసి లోపలికి వెళ్ళగలిగితేనే ఎవరైనా కనిపించవచ్చు అన్నాడు. అది విన్న మేమంతా కాస్త ధైర్యం చేసి అడవి లోపలికి అడుగు పెట్టాం. ఎవరి నోట మాట రావటం లేదు. ఆ అడవిలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న ప్రతిసారి మా గుండెల వేగం పెరిగిపోతోంది. అడవిలో చెట్ల సందుల నుంచి వస్తున్న గాలి వింత వింత శబ్దాలు చేస్తుంది. ఆ గాలికి మా చేతిలోని కాగడాలు ఆరిపోయేలాగా ఉన్నాయి. అంత చల్లటి వాతావరణంలో కూడా మాకు ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. అలా నడుస్తూ ముందుకు వెళుతున్న మాకు ఎక్కడి నుంచో మనిషి మూలుగు వినిపిస్తుంది. ఆ మూలుగు వస్తున్న వైపు వెళ్ళి చూసిన మాకు అక్కడి దృశ్యం వెన్నులో వెనుక పుట్టించేలా ఉంది. ఒక మనిషి ఆ పొదల్లో కూలబడి ఉన్నాడు. అతని తొడలు ఛిద్రమై మాంసం మొత్తం పీకేసినట్టుగా తొడలోని ఎముకలు బయటికి కనిపిస్తున్నాయి. అతని శరీరంలోని రక్తం మొత్తం బయటికి పోవడంతో అతని నోటి నుంచి మూలుగు తప్ప మాట్లాడలేకపోతున్నాడు. అతన్ని కాపాడే ప్రయత్నం చేద్దామన్నా అతను బతికే అవకాశం లేదు. ముందుకు వెళితే మిగతా వాళ్ళనైనా కాపాడవచ్చు అనే ఉద్దేశంతో అతన్ని వదిలి వెళ్ళక తప్పలేదు. ఆ పొదలు దాటి 4 అడుగులు ముందుకు వేశామో లేదో మాకు ఎదురుగా ఒక పొడవాటి చెట్టు కొమ్మపై ఒక ఆకారం కనిపిస్తుంది. అది నా ఆటోపై కనిపించిన నీడ తాలూకు ఆకారం. నడుము వరకు 4 కాళ్లతో, నడుము పైనుంచి 2 చేతులతో మనిషి ఆకారంలా ఉంది. అది మమ్మల్నే చూస్తుంది. మా అందరిలోనూ ఒకటే సందేహం, అది దౌలానేనా? ఒకవేళ అదే అయితే ఈరోజు మా చావు తప్పదు. మా అందరి గుండెలు వేగంగా కొట్టుకోవటం మాకు స్పష్టంగా తెలుస్తుంది. అదురుతున్న గుండెను అరచేతిలో అదిమిపట్టి 1 అడుగు ముందుకు వేశాం. అంతే, అది ఉన్న పళంగా దబ్బమని చెట్టు మీద నుంచి కిందకు దూకింది. ఆ అదురికి మా చేతిలోని కాగడాలు ఆరిపోయాయి. అది చూసిన ఆ పిశాచం మా వైపు దూసుకు వస్తుంది. మా నలుగురిలో సోమనాథ్ మాత్రమే కాస్త ధైర్యంగా ఉన్నాడు. మేము మాత్రం వణికిపోతున్నాం. అది మా మీదకు వచ్చేస్తుంది. మేమంతా తలా ఒకవైపు పరిగెట్టడానికి సిద్ధపడుతున్న వేళ మమ్మల్ని ఆపి సోమనాథ్ తన జేబులో నుండి అగ్గిపెట్టె తీసి కాగడాలు వెలిగించాడు. కాగడాలు వెలిగిన మరుక్షణం మాకు సరిగ్గా 10 అడుగుల దూరంలో అది ఆగిపోయింది. మాకు 10 అడుగుల దూరంలో నిలబడి ఉన్న మా చావును చూసి మాకు భయం, ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి.
ఇంతవరకు దాని గురించి విన్నవారే తప్ప చూసిన వారెవరూ బతికి బట్ట కట్టలేదు. అటువంటి భయంకర రూపం మాకు ఎదురుగా ఉంది. ఇనప చువ్వల్ని సైతం చీల్చగలిగేలా ఉన్న దాని బలమైన గోళ్ళు, మనిషి ఎముకల్ని పిప్పి చేయగలిగే దాని పళ్ళు. ఇనుప చువ్వల్ని సైతం చీల్చగలిగేలా ఉన్న దాని బలమైన గోళ్ళు, మనిషి ఎముకల్ని పిప్పి చేయగలిగేలా దాని పళ్ళు, శరీరం నుండి నల్లటి ద్రవాలు చిందిస్తూ అత్యంత భయంకరమైన దాని రూపం ఎంతటి ధైర్యవంతులకైనా గుబులు పుట్టించేలా ఉంది. మా వైపు వికృతంగా చూస్తూ చెట్ల పొదల వైపు వెళ్ళి మాయమైంది. అది మా కళ్ళ ముందు నుంచి మాయమైన దాని రూపం మాత్రం మా కళ్ళలో నుంచి పోవటం లేదు. ఆ పరిస్థితి నుంచి తేరుకొని మా శరీరాలు వణుకుతున్న ముందుకు కదిలాము. అది ఎటువైపు నుంచి వస్తుందో అని మా నలుగురం నాలుగు వైపులా చూసుకుంటూ వెళుతున్నాము. అలా ఆ అడవిలో కొంత దూరం వెళ్ళాక మేమంతా ఒక ప్రాంతానికి చేరుకున్నాము. ఆ ప్రాంతం అంతా ఏదో తేడాగా అనిపించింది. మేము చూసిన అడవి రకరకాల చెట్లతో ఉంటే ఆ ప్రాంతం మాత్రం వెదురు చెట్లతో బాగా దట్టంగా ఉంది. ఆ నిండు వెన్నెల్లో ఆ ప్రాంతం మరింత మిరుమిట్లు గొలుపుతుంది. అందులోనికి వెళ్ళాలా వద్దా అని మేమంతా ఆలోచిస్తూ ఉండగా మా వెనక వైపు ఉన్న పొదల్లో నుంచి ఏదో ఈడ్చుకు వెళుతున్న శబ్దం వస్తుంది. నేల మీద ఉన్న ఆకులపై పడుతున్న పాదాల శబ్దం. మా చేతిలోని కాగడాలను గట్టిగా పట్టుకొని ఆ శబ్దం వస్తున్న వైపుగా వెళుతున్నాము. సరిగ్గా కొన్ని అడుగులు వేశామో లేదో ఏదో దొర్లుకుంటూ వచ్చి మా కాళ్ళను తగిలి ఆగింది. మా చేతిలో ఉన్న కాగడాల వెలుతురులో దాన్ని చూసిన మేమంతా హడలిపోయి ఒక్క అడుగు దూరం వెనక్కి ఎగిరిపడ్డాము. మా చేతిలోని కాగడాలు ఇంకాస్త దూరంలో పడ్డాయి. ఆ కాగడాలు పడిన ప్రాంతంలో ఉన్న ఎండుటాకులకు ఆ నిప్పు తగలడంతో మంటలు అంటుకొని కొద్ది క్షణాల్లోనే ఆ మంటలు చుట్టూ వ్యాపించాయి. ఆ మంటల వెలుగులో అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అది ఒక మనిషి శరీరం. దానికి తల లేదు. ఛాతీ నుండి పొట్ట వరకు చీల్చి తొలిచేసినట్లుగా ఉంది. అందులో చుక్క రక్తం లేదు. అవయవాలు లేవు. లోపల ఎముకలు మొత్తం బయటకు కనిపిస్తూ చాలా భయానకంగా ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన మాకు చాలా భయం వేసింది. మాలోని ధైర్యం మొత్తం సన్నగిల్లిపోయింది. ఆ జీపులో వచ్చిన వాళ్ళందరూ బ్రతికి ఉండే అవకాశం లేదు అనుకొని కనీసం మన ప్రాణాలైనా కాపాడుకుందామని నిర్ణయించుకున్నాం. ఆ మండుతున్న మంటలను సైతం లెక్క చేయకుండా అక్కడ నుండి రోడ్డు వైపు పరుగు పెట్టి చాలా వేగంగా మా ఆటో దగ్గరకు చేరుకున్నాం. మేము ముగ్గురం భయంతో వణికిపోతుండడంతో సోమనాథ్ ఆటో నడుపుతాను అన్నాడు. మేమంతా ఆటోలోకి ఎక్కుతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒక భారీ వెదురు బొంగు మా ఆటో ముందర అద్దం నుంచి వెనుక వైపు బలంగా దిగబడిపోయింది. ఆ అదురికి మేమంతా పక్కనే ఉన్న జీపు ముందు ఎగిరిపడ్డాం. అలా ఎగిరిపడ్డ మాకు జీపు కింద ఎవరో మనిషి కనిపించడంతో అతన్ని బయటకు తీశాము. ఆశ్చర్యం, అతను ఎవరో కాదు, పెళ్లి కొడుకు. ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఎక్కి కూర్చున్నాం. వైభవ్ జీప్ స్టార్ట్ చేశాడు. ఆ సమయం మా అదృష్టం బాగుంది. జీప్ స్టార్ట్ అయింది. వేగంగా జీపు ముందుకు వెళుతుంది. మా జీపు రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే ఆ పక్కగా ఉన్న అడవిదారి వెంట ఆ దుష్టశక్తి మమ్మల్ని వెంటాడుతూ ఉంది. దాని వేగానికి చెట్లన్నీ ఊగిపోతూ వికృతంగా నాట్యం చేస్తున్నాయి. రోడ్డు నిర్మానుష్యంగా ఉండడంతో అత్యంత వేగంగా జీపును పరుగులు పెట్టిస్తున్నాడు వైభవ్. ఇంతలో అది అడవిదారి వదిలి రోడ్డు మీదకు వచ్చి మా జీపును దాని పంజాతో ఒక్క దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకు జీపుపై ఉన్న గూడు మొత్తం తూట్లు పడింది. మేమంతా మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుని ప్రార్థిస్తున్నాం. సరిగ్గా అప్పుడే మాకు ఎదురుగా కొన్ని కాగడాల వెలుతురు కనిపిస్తుంది. మా ఊరికి చేరుకున్నాం. మా కోసం రోడ్డుపై చూస్తున్న మా ఊరి జనం మా జీపును గమనించి మాకు ఎదురు వస్తున్నారు. మమ్మల్ని తరుముతున్న ఆ దుష్టశక్తి మేము చూస్తుండగానే మెల్లగా కనుమరుగైంది. బ్రతుకు జీవుడా అని ఊరు చేరుకున్న మమ్మల్ని మా ఊరి జనం అంతా హీరోల్లా చూస్తున్నారు. సరిగ్గా ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత పెళ్లి తంతు ముగిసింది. తన పెళ్లి వల్ల ప్రాణాలు కోల్పోయిన తన ఇద్దరు మిత్రులను తలుచుకొని ఆ పెళ్లి కొడుకు కన్నీరు మున్నీరు అయ్యాడు. ఆ సంఘటన జరిగి ఇప్పటికి సుమారు 35 సంవత్సరాలు అవుతుందని ఆ ఆటో డ్రైవర్ ద్వారాగా నేను తెలుసుకున్నాను. ఈ కథను ప్రేక్షకుల కోరిక మేరకు మరలా మార్పులు చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దయచేసి లైక్ చేయండి. మీరిచ్చే ప్రతి లైక్ నాకు ఒక మోటివేషన్ లాంటిది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, bye friends.